క్షణం తీరిక లేదు, పైసా ఆదాయం లేదంటే ఇదేనేమో. డైలీ జర్నీ చేస్తావు, డైలీ ఆటోలో వెళ్తావు, వీడియోస్ పెడతావు అంటారు. ఇక్కడికేనండి నేను వచ్చేది రోజు. పాపకి స్పీచ్ డిలే అన్నాను కదా, మైల్డ్ ఆటిజం అన్నాను కదా, నేను ఇక్కడికి వచ్చి ఇదిగోండి థెరపిస్ట్ చేయించుకొని వెళ్తానన్నమాట. ఏం చేద్దాం, ఇక్కడ బాస్కెట్బాల్లో కూడా షార్ట్ వీడియో పెట్టాను నా యూట్యూబ్ ఛానల్లో, మీరు చూసే ఉంటారు. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ దాకా ఉండాలి అంటే చాలా చాలా క్రిటికల్ గా ఉంటది. పేరెంట్స్ ఏంటంటే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. నేను కొంచెం దూరం నుంచి వస్తాను కాబట్టి ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఈ రోజుల్లో అయితే టెక్నాలజీ మారిపోయింది. ఏం ఇష్యూ ఉన్నా ముందే చెప్పేస్తున్నారు డాక్టర్స్. ప్రెగ్నెన్సీ అప్పుడే, మా అప్పుడు అంటే చెప్పలేదు. పాప అయితే 16లో పుట్టింది, 2016లో. ఏం చేద్దాం, కొన్ని ఇష్యూస్ వల్ల నేను ఏమి చేయలేక ఇలా చేయాల్సి వస్తుంది, వెళ్లాల్సి వస్తుంది. చూడండి, ఇది ఆఫీస్ రూమ్. ఇది శ్రీనగర్ కి వస్తానండి, 3rd లైన్. ఎవ్రీడే వెళ్లాల్సింది. సమ్మర్ అప్పుడు కాస్త ఆగాను, మళ్ళీ కంటిన్యూ చేయాలి, వెళ్ళాలి. రోజు రావాలి, వెళ్ళాలి, కూర్చోవాలంటే చాలా ఇసుగు వస్తుంది అన్నమాట. ఏం చేయాలి, పిల్లల కోసం తప్పదు కదా, ఏదైనా చేయాల్సిందే. మన్ను తినమన్నా తినాల్సిందే. ఎందుకంటే కన్న తర్వాత అది మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యత కన్నమాట. ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా మంది పేరెంట్స్ వస్తారండి ఇక్కడికి. ఆల్మోస్ట్ డిలే, స్పీచ్ డిలే అని, స్పెక్ట్రమ్ అని, డిజార్డర్ అని, డౌన్ సిండ్రోమ్ అని, ఆటిజం అని, మైల్డ్ ఆటిజం అని, ADHD అని, ఎంత మంది వస్తారు. బట్ మా సారు మ్యామ్ ఇద్దరు ఏంటంటే నాటలో అన్నారు, పిల్లల్ని చూపించపక్కండి మ్యామ్ అన్నారు. ఓకే సార్ చూపించండి సార్ అన్న. ఇలా అన్ని యాక్టివిటీస్, ఇక్కడ ఏమేమైతే యాక్టివిటీస్ ఉన్నాయో ప్రతి ఒక్కటి ఎంతో కేర్గా, ఎంతో రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ పిల్లలాగా ట్రీట్ చేసి పంపిస్తారన్నమాట ఈ థెరపీ సెంటర్లో. సో నేను అందుకని వీళ్ళని వదలదలుచుకోవట్లేదండి. మంచి థెరపీ సెంటర్, అనుభవజ్ఞులైన స్టాఫ్, ఏంటి ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్. అసలు ముందు సార్ అర్థం చేసుకుంటారు. ఆయమ్మలు చూడండి, పిల్లలందరూ తిన్నాక పాపం కూర్చొని తింటారు. ఎంత కేరింగ్ చూస్తారో. మామ్స్ అంటే ఇంకా మామ్సేనండి, ఒక అమ్మలాగా కేర్ చేసుకుంటారన్నమాట. భయము ఉండాలి, భక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్ని కలగలిపి ఇక్కడ ఉందన్నమాట. సో నాకు ఇక్కడ వదిలిపెట్టాలన్న ఆలోచన గాని, థాట్ గాని లేనే లేదండి, ఎటువైపు నుంచి కూడా లేదు. ఏం చేద్దామంటే కొన్నిసార్లు మనము దూరపు కొండలు నునుపు అని అటు ఇటు వెళ్తాం, కానీ మనం ఎక్కడుంటే అక్కడే బాగుండిద్దండి. ఏంటంటే ఆడపిల్ల, ఈ అబ్బాయి అయితే ఆఫీస్ బాయ్ అన్నమాట. తీసుకో అన్నాడు. అయితే ఇంకా తీసుకొని వీడియోస్, పిల్లలందరూ లోపల ఉన్నారు. చూడండి ఎన్ని చెప్పులు ఉన్నాయో, అటు ఇటు చాలా చెప్పులు ఉంటాయి అన్నమాట. లోపలికి వెళ్దామా అంటే ఎందుకులేండి మా ముద్దులేని పిల్లలందరూ చెప్పులు అన్నమాట. ఇక్కడ అందరూ లోపల ఉన్నారు, క్లాసెస్ జరుగుతున్నాయి పిల్లలకి. సో నేను బయట ఉండి వీడియో తీస్తున్నాను. మీరైతే నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో అంతా చూడండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి. నాకు ఇంతవరకు భలే సపోర్ట్ చేస్తున్నారు, చూస్తున్నారు నా వీడియోస్ అన్ని. పెద్ద థ్యాంక్స్ అండి మీకు, చాలా చాలా థ్యాంక్స్, మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. ఇలాంటి వీడియోస్ అన్ని తీసుకొస్తానండి, నేను మల్టీ వ్లాగ్స్ లాగా చేయాలనుకుంటున్నాను, చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.